వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? త్వరలోనే వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారా? రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీతో వైఎస్ జగన్ కు షర్మిల చెక్ పెట్టాలని భావిస్తోందా? కొద్ది రోజులుగా షర్మిల జగన్ మధ్య వార్ జరుగుతోంది. జగన్ చెల్లి షర్మిల పదే టార్గెట్ చేస్తున్నారు. షర్మిలకు తల్లి విజయమ్మ కూడా మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు విజయమ్మ ఆశీస్సులు రాజారెడ్డికి దక్కడంతో మరోసారి ఫ్యామిలీ పంచాయతీ రచ్చరచ్చ కాబోతోందా? ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కర్నూలు పర్యటన ఆసక్తి రేపుతుంది. కర్నూలులో ఉల్లి రైతులను పరామర్శించేందుకు వెళ్లిన షర్మిల తన వెంట కొడుకు రాజారెడ్డిని తీసుకువెళ్లారు. ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న వైఎస్ రాజారెడ్డి తల్లితో పాటు బయలుదేరారు. అయితే రాజారెడ్డిని మాజీ సీఎం వైఎస్ అసలైన వారసుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు షర్మిల గట్టి ప్రయత్నాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. త్వరలోనే రాజారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసి ఏపీలో వైసీపీకి చెక్ పెట్టే ఆలోచనలో షర్మిల ఉన్నారని తెలుస్తుంది. గతంలో వైఎస్ మరణం తర్వాత జగన్ షర్మిల మధ్య విభేదాలు పెరిగిపోయాయి. అప్పట్లో అన్న జగన్ కు అన్ని విధాలా అండగా నిలిచిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం ఇద్దరి మధ్య దూరం ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో సొంతంగా ఓ పొలిటికల్ పార్టీని స్థాపించిన షర్మిల ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్న వైఎస్ జగన్ పై వ్యక్తిగతంగా తీవ్ర దాడి చేశారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్య కేంద్రంగా షర్మిల ఆయన కుమార్తె వివేక చేసిన ప్రచారం రాజకీయంగా వైసీపీని జగన్ను అధికారానికి దూరం చేసిందనే టాక్ ఉంది. అయితే ఎన్నికల తర్వాత కూడా వైసీపీని జగనే ఆమె విమర్శిస్తున్నారు. ఇప్పుడు కొడుకు రాజారెడ్డిని కూడా రంగంలోకి దింపుతుండడం వైసీపీకి ఇబ్బందిగా మారవచ్చనే టాక్ వినిపిస్తుంది. నిన్న మొన్న ఇద్దరు రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేయకపోతే దానికి వైసీపీ కార్యకర్తలు అంటూ టీడీపీ ప్రచారం చేసింది, కేసులు పెట్టింది. మరి రైతులకి పండించిన పంటకి కూడా పార్టీలు ఉంటాయని ఇప్పుడే అర్థమవుతుంది. కూటమి సర్కార్కి చంద్రబాబు గారికి ఇది కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉల్లి రైతులు చాలా కష్టాలలో ఉన్నారు. 600 రూపాయల కంటే రావడం లేదు. చంద్రబాబు గారు డిఫరెన్స్ అమౌంట్ మద్దతు ధర 1200 అయితే ఆ డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వం ఇస్తుంది అన్న జాయింట్ కలెక్టర్ మాట మీద ఇక్కడ చాలా మంది రైతులకి నమ్మకం లేదు అని చెప్తున్నారు. ఇక వైఎస్ రాజారెడ్డి బైబిల్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేశారు. ఇటీవలే పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే తండ్రి అడుగు జాడల్లో క్రైస్తవ సమావేశాల్లో ప్రసంగాలు చేస్తున్న రాజారెడ్డి ఆయన కూడా అనిల్ కుమార్ లాగే పాస్టర్ అవుతాడని అనుకున్నారు. అయితే అది కేవలం భక్తి కోసమేనని, రాజకీయాల్లో తన భవిష్యత్తు చూసుకోవాలని ఆయన డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. షర్మిల కూడా ఆ దిశగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే కొద్ది రోజుల పాటు క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులను ఆయనకు అర్థమయ్యేలా చేయడానికి షర్మిల తనతో పాటు తీసుకెళ్తున్నారని చెబుతున్నారు. మొత్తం మీద వైఎస్ షర్మిల కుటుంబ రాజకీయ వారసత్వాన్ని తన కుమారుడికి దక్కేలా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే బ్రదర్ అనిల్ కుమార్ బయట కనిపించడం లేదు. ఆయన కూడా తన కుమారుడికే తమ వర్గం మద్దతు లభించేలా చేయడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతుంది. అయితే షర్మిల కొడుకు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం త్వరలోనే తేలిపోనుంది. ఏది ఏమైనా రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై వైసీపీ అధినేత జగన్ కూడా టెన్షన్ పడుతున్నట్టు ప్రచారం సాగుతుంది.